శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ భట్టు చైతన్య, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్. సో మేడంతో మాట్లాడి లంగ్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే ముందు అంటే ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తాయా, అసలు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి, లంగ్ ఇంప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేడంని అడిగి తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి. నార్మల్గా చాలామందికి లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఐడియా లేదు మ్యామ్. అసలు లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఎలా, అంటే ముందుగా మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుంది లంగ్ ఇన్ఫెక్షన్కి గురైతే? ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అంటే అది 2 ప్లేసెస్లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకటి ఊపిరితిత్తులకు వెళ్ళే గాలి గొట్టాల్లో ఇన్ఫెక్షన్ ఉండడం ఒకటి. సెకండ్ థింగ్ డైరెక్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం ఒకటి. సో ఊపిరితిత్తుల యొక్క గాలి గొట్టాల్లో అంటే బ్రాంకైటిస్ అంటాం దాన్ని, లంగ్ ఎఫెక్ట్ అయితే న్యూమోనియా అంటాము. సో బ్రాంకైటిస్ అనేది మనకి రెగ్యులర్ కాఫ్ కోల్డ్ లాగా ఇనిషియల్గా స్టార్ట్ అయిపోయి ఫీవర్ అట్లా జనరేట్ అయ్యి మెల్లిగా ఎల్లో కలర్ స్ఫుటం రావడము, కొంచెం టెంపరేచర్స్ రావడము అట్లా ఉంటుందన్నమాట. సో దాట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు ఎయిర్వేస్ వరకు మాత్రమే కన్ఫైన్ అయి ఉంటుంది. ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్, నోస్ నుండి రన్నింగ్ నోస్ లాగా అట్లా వెళ్ళి అది లైక్ రైనైటిస్ నుండి ఎక్స్టెన్షన్ బ్రాంకైటిస్ లాగా ఉంటుంది. సో అదే లంగ్లో ఇన్ఫెక్షన్ అంటే కొన్నిసార్లు ఏంటంటే మన ఇమ్యూనిటీ లెవెల్ సరిపోదు ఆ ఇన్ఫెక్షన్ అక్కడే కంటైన్ చేయడానికి. సో లైక్ ఆర్ డ్రగ్ రెసిస్టెంట్ ఆర్గానిజం కానీ ఉంటే అది లోపల మనం పీల్చినప్పుడు లంగ్లో డిపాజిట్ అవుతుంది అనమాట ఇన్ఫెక్షన్. అప్పుడు లంగ్ మామూలుగా స్పాంజ్ లాగా ఉండాల్సిన ఇట్ విల్ బికమ్ లైక్ బాగీ లైక్ అయిపోయి హెవీ అయిపోయి అండ్ న్యూమోనియా లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు అపార్ట్ ఫ్రమ్ ఫీవర్, కాఫ్, స్ఫుటంతో పాటు బ్రీతింగ్ డిఫికల్టీ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఓకే మ్యామ్, నార్మల్గా ఇప్పుడు స్మోక్ చేసే వాళ్ళు ఉంటుంది, వాళ్ళకి డైరెక్ట్గా స్మోకింగ్ వెళ్తుంది కాబట్టి లంగ్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కొంతమంది నాన్ స్మోకర్స్ ఉంటారు, జస్ట్ ఈ పబ్ కల్చర్ ఈ అలవాటు ఉన్న వాళ్ళు పీల్చడం అలా జరుగుద్ది. సో వాళ్ళకు కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా మ్యామ్? స్మోకింగ్ వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది ఊపిరితిత్తులకు వెళ్ళే ఎయిర్వేస్లో ఉండే సీలియరీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ బాడీ. అంటే మనం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా లేదంటే ఎనీ ఆర్గానిజమ్స్కి ఎక్స్పోజ్ అయినా సరే అది అక్కడ బయట ఉన్న మ్యూకస్ లేయర్ అనేది ఇట్ విల్ ట్రాప్ డౌన్ ద డస్ట్ పార్టికల్స్ కానీ బ్యాక్టీరియా కానీ బికాస్ ఆఫ్ ద సీలియరీ మూమెంట్స్ మెల్లిగా బయటకు వచ్చేసి విల్ కాఫ్ అవుట్ అండ్ రిమూవ్. స్మోకర్స్లో ఏమవుతుంది అంటే దాట్ లేయర్ విల్ బి డ్యామేజ్ అనమాట. సో లైక్ ద డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే దే బిహేవ్ లైక్ అన్ ఆస్థమాటిక్ వల్లగా, వెదర్ చేంజ్ అయినా సరే కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవ్వడము, కాఫ్, స్ఫుటం ప్రొడక్షన్ అవన్నీ అవుతుంటాయి. యాక్టివ్ స్మోకింగ్ ఎంత డేంజరస్, ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఈక్వల్లీ డేంజరస్. సో ఎదుటి వాళ్ళు వదిలిన స్మోక్ పీల్చినా సరే సేమ్ డ్యామేజ్ అవుతుంది మనకి లంగ్స్ లోపల. అండ్ ఈవెన్ ఇప్పుడు హుక్కా కానీ ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి, లైక్ ఇన్హేల్ చేసి బ్రెత్ హోల్డ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటారు టు రిటైన్ దాట్ ఇన్ స్మోక్ ఇన్ ద లంగ్స్ ఫర్ లాంగర్ టైమ్. అప్పుడు ఏంటంటే లంగ్స్ లోపల నార్మల్ లంగ్ విల్ బి రీప్లేస్ బై స్మాల్ చిన్నగా రంధ్రాల్లాగా అంటే బుడగల్లాగా వస్తూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు లంగ్ రప్చర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఆ డీప్ ఇన్హలేషన్, బ్రెత్ హోల్డ్ అవన్నీ చేసేసరికి. సో ఆల్ దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు లంగ్స్. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు టీబీ తీసుకుంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు టీబీ అంటే ఒక పెద్ద జబ్బులాగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మెడికేషన్స్ ఎక్కువ అవడం వల్ల టీబీని కూడా నార్మల్గా తీసుకుంటున్నారు. సో టీబీ వచ్చేక ముందు మనకి ఏమైనా సిమ్టమ్స్ చూపిస్తుందా మ్యామ్? టీబీ ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంతే. సో మిగతా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాయి. మనకి సిమ్టమ్స్ 3 to 4 డేస్లో వస్తాయి. మెడిసిన్ వాడిన తర్వాత 3 to 4 డేస్లో సిమ్టమ్స్ కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన కరెక్ట్ యాంటీబయాటిక్ పడితే 40 to 72 అవర్స్లో రిజల్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది. టీబీ స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా. అది గ్రో అయ్యి బాడీలో ఒక ప్లేస్లో వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి 4 to 6 వీక్స్ టైం పడుతుంది మెల్లిగా. టీబీ బ్యాక్టీరియా అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ మనకి బ్యాక్టీరియా వచ్చి డిపాజిట్ అయిన తర్వాత బాడీ విల్ స్టార్ట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్. అప్పుడు మన ఇమ్యూనిటీ లెవెల్స్ బాగున్నాయంటే ఇట్ విల్ బి సీల్డ్ ఆఫ్. కాల్షియం డిపాజిట్ చేసి బాడీ అక్కడ సీల్ చేసేస్తుంది. బట్ ఒకవేళ దాని పవర్ ఎక్కువ ఉంది మన ఇమ్యూనిటీ లెవెల్స్ కంటే అంటే మాత్రం అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ డిపాజిటింగ్ ఓవర్ దేర్. అక్కడ ఉన్న లంగ్ని కొంచెం చిన్నగా ఎరోడ్ చేయడము అట్లాగా అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ ద లంగ్ అప్పుడు కాఫ్ లాగా స్టార్ట్ అవుతుంది, మైల్డ్ స్ఫుటం ప్రొడక్షన్ కఫం లాగా వస్తుంది అండ్ వెరీ నాన్ స్పెసిఫిక్ ఫీవర్ ఉంటుంది, లో గ్రేడ్ ఫీవర్. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ లైక్ అగ్రెసివ్లీ గ్రోయింగ్ బ్యాక్టీరియా, స్లో గ్రోయింగ్ బ్యాక్టీరియా కాబట్టి సిమ్టమ్స్ కూడా అట్లాగే స్లోగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ రాగానే కొంచెం అల్సర్ లాగా రావడము, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అట్లాగా. ఇది కూడా ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 3 వీక్స్. మనకు సడన్గా హై గ్రేడ్ టెంపరేచర్ లాగా 99, 100 మ్యాక్సిమమ్ ఈవినింగ్ టైమ్. చాలా మంది ఏం చేస్తారంటే రెగ్యులర్ డే అంతా వర్క్ చేసేసరికి అలసట వల్ల అట్లా ఈవినింగ్ వీక్నెస్ ఉంది అనుకుంటారు. సో దట్ ఈస్ అ కామన్ సిమ్టమ్ ఫర్ టీబీ, అంటే లో గ్రేడ్ ఫీవర్, ఈవినింగ్ రైస్. బట్ లంగ్స్ కాకుండా
చాలా ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ Okay. అప్పుడు మనకి ఇంత క్లాసిక్గా సిమ్టమ్స్ ఉండవు. లంగ్స్ బయట లేయర్లో ఎఫెక్ట్ అవుతేనేమో జస్ట్ మైల్డ్ బ్రీతింగ్ చేసినప్పుడు చెస్ట్ పెయిన్ లాగా రావడము, కొన్ని గ్లాన్స్ స్వెల్లింగ్ చూస్తుంటాం మనం చాలా మందికి నెట్లో గ్లాన్స్ లాగా స్వెల్లన్ అవుతూ ఉంటుంది. అబ్డామిన్ అయితే స్టమక్ పెయిన్, లాంగ్ లాస్టింగ్ స్టమక్ పెయిన్ 2 months 3 months వరకు కూడా కడుపు నొప్పిలాగా రావడము. స్పైన్ చాలా మంది ఇప్పుడు స్పైన్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అందరూ పోస్టర్ వల్ల అనుకుంటారు అవును. క్రానిక్ బ్యాక్ పెయిన్ అట్లాగా. కొన్నిసార్లు టీబీ ఆల్సో కాజెస్ దాట్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 2 Okay. months ఆఫ్ పెయిన్ కిల్లర్స్ వేస్తే కాస్త రెస్పాన్స్, బట్ అదర్వైజ్ నాట్ రెస్పాన్స్, డ్రాగింగ్ పెయిన్ అట్లా ఉంటే చాలా మంది ఇగ్నోర్ కూడా చేస్తారు. బట్ క్యాన్ బి అ స్పైనల్ టీబీ ఆల్సో సమ్ టైమ్స్. సో డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్గన్ ఇస్ ఎఫెక్టెడ్, మనకు ఆ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. ఓకే మ్యామ్, నార్మల్గా జనరల్గా కొంతమంది కాఫ్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా కూడాను. అంటే ఇప్పుడు కాఫ్ అనేది మనం ఎన్ని డేస్ తర్వాత దానికి వచ్చి సీరియస్గా తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవస్తున్నాం? కాఫ్ అంటే ఇఫ్ యూఆర్ ఎక్స్పోజ్ టు సమ్ సడన్ టాక్సిన్స్ కానీ, లేదంటే పంజెంట్ ఆర్డర్ కానీ, లేదంటే డస్ట్ కానీ అయితే విల్ కాఫ్ ఇట్ అవుట్ అండ్ రిమూవ్ దట్స్ అ న్యాచురల్ ఫెనామినన్ ఆఫ్ బాడీ టు రిమూవ్ సబ్స్టెన్సెస్. అట్లా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్, అంటే మార్నింగ్ నైట్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ అస్. సో మామూలుగా అక్యూట్ కాఫ్ అంటాము, సబ్ అక్యూట్ కాఫ్, క్రానిక్ కాఫ్, 3 టైప్స్గా వీ కెన్ డివైడ్. అక్యూట్ కాఫ్ అంటే మోస్ట్ కామన్లీ మనం చూసేది లైక్ రెగ్యులర్ అప్పర్ రెస్పిరేటరీ, లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ద్వారా, కామన్ కోల్డ్, ఫ్లూ కానీ, లేదంటే మనకి ఫారింజైటిస్ కానీ, రైనైటిస్ కానీ, సైనోసైటిస్ కానీ, బ్రాంకైటిస్ కానీ, వీటన్నిటిలో కూడా కాఫ్ వస్తుంది. ఎప్పుడైతే ఇఫ్ ఇట్ ఇస్ లైక్ నాట్ సివియర్ బౌట్ డిస్టర్బింగ్ యువర్ డైలీ లైఫ్, దెన్ యూజువల్లీ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్. అంటే జస్ట్ 1 to 2 daysలో తగ్గిపోతుంది అంటే. బట్ కాఫ్ ఇఫ్ ఇట్ ఈస్ అకంపనీడ్ బై ఫీవర్ కానీ, లేకపోతే ఎల్లో స్పూటమ్ కానీ, లేదంటే చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ, ఇవన్నీ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్గా దాట్ నీడ్స్ టు బి అ కన్సర్న్. అండ్ ఇవన్నీ అక్యూట్ కాజెస్ కాఫ్ అన్నీ కూడా 5 to 7 days ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్లో వాటి తగ్గుతుంది. బట్ ఇఫ్ ద కాఫ్ ఈస్ ఎక్స్టెండ్ బియాండ్ దట్, అంటే అంత హై గ్రేడ్ టెంపరేచర్ లేదు బట్ కంటిన్యూస్గా కాఫ్ వస్తుంది. కొంతమందికి ఏంటంటే నడుచుకుంటూ రెస్ట్లో బాగుంటారు, నడిస్తే కాఫ్ వస్తుంది అనమాట. సో అది ఏంటంటే కొంచెం లంగ్ ఫైబ్రోసిస్ అని అంటాము, కొంచెం 50sలో ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి యంగ్ ఫీమేల్స్లో ఆటోఇమ్యూన్ కండిషన్స్లో కూడా అది ప్రజెంట్ అవుతుంది కొన్నిసార్లు. దెల్ జస్ట్ వాక్, నడిచినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ లాగా అనిపిస్తుంది, కొంచెం కాఫ్ వస్తుంది. చాలామంది ఉమెన్ మేబీ ఐరన్ డెఫిషియన్సీ అని అనుకుంటారు, లేకపోతే బ్రీతింగ్ డిఫికల్టీ వల్ల అట్లా కూర్చొని పోతారు అట్లాగా. బట్ ఎగ్జర్షనల్ కాఫ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ యాజ్ సచ్. అంటే కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా ఎగ్జర్షన్లో కాఫ్ వస్తుంది అంటే మాత్రము డెఫినెట్లీ నీడ్ టు బి చెక్డ్. అది కాకుండా కాఫ్ అసోసియేటెడ్ విత్ ఎనీ ఫార్మ్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ నార్మల్ కాఫ్. ఖచ్చితంగా బ్లడ్ వస్తుంది అంటే మాత్రం వీ హ్యావ్ టు కన్సల్ట్. ఎల్లో స్పుటమ్ ఆర్ గ్రీనిష్ స్పుటమ్ ఆర్ బ్లడ్ కానీ, ఆర్ ఎనీ కాఫ్ అసోసియేటెడ్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ ఆర్ వెయిట్ లాస్, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అంటే దాట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ అబ్నార్మాలిటీ విత్ ఇన్ యువర్ బాడీ, లైక్ లంగ్స్ ఏదో డ్యామేజ్ అయ్యాయి అండ్ వీ నీడ్ టు కన్సల్ట్. ఓకే మ్యామ్. యా మ్యామ్, ఇప్పుడు చాలా మందికి, అంటే ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నాం మ్యామ్, ఆస్తమా అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. సో ఆస్తమా రావడానికి మెయిన్ కాజెస్ ఏముంటుంది, అండ్ ఆస్తమా జెనెటికల్గా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా మ్యామ్? జెనెటిక్ స్ప్రెడ్ అనం దాన్ని, జెనెటిక్ అక్వైంటెన్స్ అంటూ, అంటే పైన అంటే పేరెంట్స్కి కానీ ఎవరికైనా ఆస్తమా ఉంటే ఇట్ రన్స్ ఇన్ జీన్స్ డెఫినెట్లీ. సో కిడ్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 2 decades అనుకుంటే, అంతకుముందు ఇండియాలో ఆస్తమా ఈజ్ దేర్ బట్ ఇట్స్ నాట్ యాజ్ ర్యాంపెంట్ యాజ్ ఇట్ ఈస్ నౌ, మీరు అన్నట్టు. ఎందుకు అంటే లైక్ పొల్యూషన్ ఇస్ వన్ థింగ్ విచ్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎ లాట్, అండ్ యంగ్ స్మోకింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో ఇంక్రీజ్డ్ ఎ లాట్ నవ్ ఇంతకుముందు కంపేర్ చేస్తే. అండ్ అవైలబిలిటీ ఆఫ్ స్మోక్ కాకుండా అడిషనల్గా మీరు అన్నట్టు పబ్ కల్చర్ ఇవన్నిటితో కూడా ఆ స్మోక్ కంటెంట్ అనేది, నాట్ ఎట్ ఆల్ సిగరెట్ స్మోక్, అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ స్మోక్స్ అవి కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ దాంతోపాటు థర్డ్ థింగ్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ హ్యావ్ ఆల్సో చేంజ్డ్ ఎ లాట్. అంటే వెస్టర్న్ ఫుడ్స్ హ్యావ్ ఆల్ కమ్ ఇన్ టు అవర్. సో మేము ఓపీడీస్లో చాలా మంది చిన్న పిల్లలు 6 years 8 years పిల్లలు దిల్ కమ్ అండ్ విత్ బ్రీతింగ్ డిఫికల్టీ, అదంతా కూడా లైక్ ఈ ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ తింటూ ఉంటారు కదా, దాంతో లైక్ కైండ్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ డెవలప్స్ అనమాట. సో దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ కాజింగ్ వర్సనింగ్. అండ్ డెఫినెట్లీ ఇండోర్ పొల్యూషన్ కూడా, లైక్ ఇఫ్ వన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ అ స్మోకర్ బట్ హీ సేస్ దట్ ఐ డోంట్ స్మోక్ కమ్ అండ్ లైక్ నేను ఇంట్లో అసలు కాల్చను, నేను బయటే కాల్స్తాను అంటారు. బట్ ద స్మోక్ స్మెల్ ఆన్ దట్ on their clothes and everything also, చిన్న పిల్లలు 2 years 3 years kids, that will affect them అనమాట. సో లైక్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, కార్పెట్స్ అవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి, కర్టెన్స్, కార్పెట్స్లో ఉండే డస్ట్ అవన్నీ. ఇంతకుముందు అంటే మనకి లైక్ మ్యాట్రసెస్ అవన్నీ కూడా ఇంత హెవీ ఉండేవి కాదు, లైక్ పీపుల్ యూస్ టు అంటే సన్ డ్రై అది చేసేవాళ్ళు. ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్ ఆఫ్ సన్ డ్రైయింగ్ ద మ్యాట్రసెస్. సో డస్ట్ గెట్స్ అక్యుములేటెడ్ ఇన్ దాట్. అండ్ సాఫ్ట్ టాయ్స్ ఇంక్రీజ్ అయ్యాయి ఇప్పుడు బాగా పిల్లల్లో, సాఫ్ట్ టాయ్స్ అక్యుములేట్ లాట్ ఆఫ్ డస్ట్. సో ఆల్ దీస్ ఇంక్రీజ్ ద ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. చాలా మంది విల్ కీప్ హౌస్ వెరీ నీట్ అంటాం, కానీ ఎంత నీట్ పెట్టుకున్నా వీ కెనాట్ లైక్ ఎలిమినేట్ డస్ట్ మైట్స్ ఇన్ ద మ్యాట్రసెస్.
అండ్ కర్టెన్స్ అవన్నీ కూడా. సో లైక్ ఫ్రీక్వెంట్ ఇవి చేయడము అట్లా అవన్నీ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్ ఫర్ దట్. అందుకని ఇండోర్ డస్ట్ పెరిగింది మనకి ఇప్పుడు, అవుట్డోర్ అయితే వీ కెనాట్ ఇమాజిన్. అంటే అట్లీస్ట్ హైదరాబాద్ స్టిల్ పొల్యూటెడ్, బట్ కంపారిటివ్లీ ఢిల్లీ అవన్నీ అయితే లైక్ పీపుల్ ఆర్ బ్యాడ్లీ ఎఫెక్టెడ్ విత్ ఆస్మా. ఎస్ మ్యామ్. నార్మల్గా చిన్నపిల్లల్లో చూసుకుంటే తరచూ వాళ్ళకి కోల్డ్ చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ చెప్తున్నప్పుడు విన్నాను, లైక్ ఒక పర్సన్కి ఇయర్లో ఒక 7 to 8 times అనేది కోల్డ్ అవ్వడం కామన్, అంతకన్నా ఎక్కువ అయితే మనం దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నేను విన్నాను. సో అంటే ఇలా క్యాలిక్యులేటెడ్ ఉంటుందా మ్యామ్? అంటే ఇయర్లో ఇన్ని టైమ్సే కోల్డ్ అవ్వాలి అని చెప్పేసి లేదు, అట్లా ఏమి ఉండదు. బట్ సివియరిటీ మెయిన్ సటిల్ రన్నింగ్ నోజ్, మైల్డ్ కోల్డ్ ఒక 1 to 2 daysలో వితౌట్ మెడికేషన్ ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ దెన్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ ఎప్పుడైతే ఈ కోల్డ్ అనేది ఫ్రీక్వెన్సీ పెరిగి రిపీటెడ్ ఎపిసోడ్స్ ఆఫ్ స్నీజింగ్, చైల్డ్ స్కూల్ అబ్సెన్స్ వస్తుంది, అండ్ అయినప్పుడల్లా బ్రీతింగ్ డిఫికల్టీ లాగా ఉంది, వీజింగ్ వస్తుంది, డాక్టర్ విజిట్ అవసరం అవుతుంది, టెంపరేచర్స్ ఉంటున్నాయి, నెబులైజేషన్ కానీ అట్లాంటివి ఎవరికంటే తగ్గట్లేదు, అట్లా వస్తున్నాయి అంటే మాత్రం ఇట్ నీడ్ నాట్ బి 7 episodes or so. అప్పుడు 2-3 episodes per year ఆల్సో ఫైన్. ఎందుకంటే లైక్ ఆల్ త్రూ అవుట్ ద నైట్ కిడ్ విల్ బి కాఫింగ్ అవుట్, కంటిన్యూస్లీ రన్నింగ్, నాట్ ఏబుల్ టు బ్రీత్, నోజల్ బ్లాక్ తోటి స్నోర్ చేస్తూ ఉంటారు, మౌత్ ఓపెనింగ్ ఉంటుంది, ఫ్రీక్వెంట్ అవేకనింగ్స్, ఇట్ విల్ డిస్టర్బ్ ద ఎంటైర్ ఫ్యామిలీ, లైక్ నైట్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. సో డిపెండ్ లైక్ రాదర్ దెన్ లైక్ 7 colds, some severity of colds is also important rather than the number of times the child is getting affected. Now like ఇంతకుముందు 5 years తర్వాత we used to send kids to school. Now 3 years కే we are sending kids to school and exposed to different virus from different kids కాబట్టి సో దే ఆర్ ప్రోన్ టు గెట్. బట్ లైక్ సివియరిటీ ఎక్కువ లేదు, లైక్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్, బాడీ ఇమ్యూనిటీ బాగుంది, విత్ ఇన్ 1 to 2 days దే ఆర్ గెటింగ్ బ్యాక్, నాట్ రిక్వైరింగ్ లైక్ అబ్సెంట్ ఫ్రమ్ ద స్కూల్ అట్లా అనుకుంటే దర్ ఇస్ నథింగ్ టు వరీ. బట్ ఇఫ్ దీస్ ఎపిసోడ్స్ ఆర్ రికరింగ్ దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ నీడ్ కన్సర్న్. మ్యామ్ ఇప్పుడు ఇది సమ్మర్ సీజన్, సో ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంతమంది ఓవర్ కేర్, ఓవర్ పేరెంటింగ్లో ఏసీ వేసేసేయండి, బిడ్డకి చెమట పోస్తుంది, ఉక్క పోస్తుంది అని చెప్పేసి ఎక్కువ ఏసీస్ వేస్తూ ఉంటారు. సో ఆ ఏసీ ఎయిర్ అనేది కూడా మన లంగ్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది మ్యామ్? ఏసీ ఎయిర్ లంగ్స్ పైన అంటే డిపెండ్స్ ఆన్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద హౌస్ కూడా. కొన్నిసార్లు అంటే ఈ టెంపరేచర్స్లో మనకి ఇప్పుడు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఇంత టెంపరేచర్స్ లేవు. వీ కెనాట్ టెల్ దట్ యూ షుడ్ నాట్ కీప్ ఏసీ. ఈవెన్ ఆస్థమాటిక్స్ కూడా వీ డోంట్ సే దట్ ఇఫ్ ఇట్స్ హాట్ యూ కెన్ కీప్ ఏసీ ఆన్. బట్ థింగ్ ఏంటంటే బిఫోర్ ఎవ్రీ టైమ్ యూజింగ్ ఇన్ సమ్మర్ బెటర్ టు క్లీన్ ఇట్ ఆఫ్ కంప్లీట్గా. చాలా మంది అట్లాగే ఆన్ చేసేస్తారు అండ్ ద డస్ట్ గెట్స్ అక్యుములేటెడ్ అండ్ దాట్ విల్ కాజ్ వరీ యాజ్ సచ్. సో లైక్ కంప్లీట్ క్లీనింగ్ ఆఫ్ ద ఏసీ అవుట్డోర్ అండ్ ఇండోర్ యూనిట్ ఇస్ డెఫినెట్లీ needed before starting AC in summer. Second thing, see that the blower doesn't hit your face. AC blower should not hit your face. Room temperature around 24-25 should be fine for kids. So 20 atla avasram ledu, 25 atla maintain chestu. If it doesn't hit the babies then that should be fine. And second thing ఏంటంటే external environment ఎట్లా ఉంది, outdoor unit ఉన్న దగ్గర చాలా ఇప్పుడు మన హైదరాబాద్లో అట్లీస్ట్ pigeons are very rampant. pigeon droppings పడుతూ ఉంటాయి AC outdoor unit మీద, విండోస్ మీద ఉంటాయి, అవన్నీ లైక్ దిల్ గెట్ సర్క్యులేటెడ్ అండ్ కమ్ ఇన్ సైడ్. సో మాకు ఇంట్లో అంతా నీట్గా ఉంది బట్ పిల్లలు కాఫ్ చేస్తున్నారు అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. లైక్ pigeon droppings are very notorious to cause severe lung damage. కొన్నిసార్లు lung damage so severe that people will require oxygen supplementation and go for lung transplant కూడా, అంత సివియర్గా కూడా వెళ్తుంది అనమాట. సో లైక్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అవుట్డోర్ యూనిట్ పైన కూడా అంతా క్లీన్ చేసి ఆ చుట్టుపక్కల ఎక్కడ బర్డ్స్ అవన్నీ డ్రాపింగ్స్ కానీ అవి లేకుండా ఉండడము అవన్నీ చూసుకోవడం కూడా వెరీ ఎసెన్షియల్ యాజ్ సచ్. ఓకే మ్యామ్, నార్మల్గా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా పెద్ద సర్జరీ అని చెప్పుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ నడుస్తుంది మ్యామ్? అంటే మామూలుగా మనకి లంగ్స్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి లంగ్స్ వర్క్ ఈజ్ టు ఆక్సిజనేట్ ద బాడీ. ఎప్పుడైతే అది ఆక్సిజనేట్ దాని పని చేయట్లేదు, అడిషనల్గా ఆక్సిజన్ మనం బయట నుండి సప్లిమెంట్ చేస్తున్నాము అన్నప్పుడే దట్ మీన్స్ దీస్ లంగ్స్ ఆర్ నాట్ వర్కింగ్. సో అప్పుడు దట్ ఈస్ ద టైమ్ టు రీప్లేస్ ద లంగ్స్ అనమాట. సో ఏ కండిషన్స్లో మనకు లంగ్స్ ఇంత ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అవుతాయి అని అంటే ఫస్ట్ ఈజ్ అగైన్ ఇప్పుడున్న కండిషన్స్లో మోస్ట్ కామన్ రీజన్ ఫర్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్ అంటాం. లంగ్ ఫైబ్రోసిస్ అంటే లంగ్స్ నార్మల్గా ఉన్న ఎలాస్టిసిటీ పోయి దే విల్ స్టార్ట్ షరింకింగ్. సో అవి ఆక్సిజన్ అందించవు అనమాట అప్పుడు బాడీకి. లైక్ ఇఫ్ లైక్ స్పాంజ్ లాగా ఉంటాయి, దే విల్ బి లైక్ ఇఫ్ వి ప్రెస్ ద స్పాంజ్ ఓపెన్ అవుతుంది కదా, బట్ లంగ్స్ విల్ బికమ్ హార్డ్ రాక్ లైక్ లాగా అయిపోయి దే వోంట్ పార్టిసిపేట్ ఇన్ గ్యాస్ సెక్షన్. దట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ వై వి డూ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్. అండ్ ఆ ఫైబ్రోసిస్ రావడానికి రీజన్స్ ఏంటంటే చాలా ఉంటాయి కొన్ని. అంటే
లైక్ ఇడియోపతిక్ అంటాం కొంతమందికి వి డోంట్ నో ద కాజ్ ఎట్ ఆల్ అంటే బట్ దాట్ అకర్స్ లేట్ 55-60లో వస్తుంది అనమాట. ఈవెన్ సింపుల్ యాసిడ్ రిఫ్లెక్స్ కాజ్ లంగ్ ఫైబ్రోసిస్. రెండు ఫుడ్ పైప్ అండ్ లంగ్ పైప్ పక్కనే ఉంటాయి కాబట్టి లైక్ ఇప్పుడున్న స్ట్రెస్కి అండ్ ఫుడ్ టైం సరిగా తీసుకోకపోవడము, సో సటిల్ యాసిడ్ రిఫ్లెక్స్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ నెగ్లెక్ట్ అది చేస్తూ ఉంటారు. సో యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఆ రిఫ్లెక్ట్స్ అయినప్పుడు పక్కనే ఉన్న లంగ్స్లో విండ్ పైప్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. అట్లా మైక్రో ఆస్పిరేషన్ రిపీటెడ్గా అయినప్పుడు లంగ్స్ విల్ గెట్ టేక్ ఎ హిట్. సో అది కాకుండా ఇందాక నేను చెప్పినట్టు పీజన్ బర్డ్ ఎక్స్పోజర్ దాట్ విల్ అగైన్ కాజ్ లంగ్ ఫైబ్రోసిస్. ఇప్పుడు మోర్ కామన్లీ లైక్ లాస్ట్ 3-4 years నుండి చూస్తుంది ఏంటంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్. ఆటోఇమ్యూన్ కండిషన్స్ చాలా ఫ్లేరప్ అయిపోయి లాస్ట్ 4-5 years లోపల వీఆర్ డయాగ్నోసింగ్ దెమ్ మోర్ అండ్ లంగ్స్ విల్ గెట్ అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దోస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. అంటే లంగ్ ఫైబ్రోసిస్ ఆల్సో కెన్ అకర్ బికాస్ ఆఫ్ దిస్. కొన్ని చాలా అక్యూట్గా ఫ్లేరప్ అయిపోతుంటాయి. ఆటోఇమ్యూన్ డయాగ్నోస్ అయినా విత్ ఇన్ 6 monthsలో దే మే ల్యాండ్ అప్ ఇన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. సో లైక్ దే ఆర్ వన్ రీజన్ వై లంగ్ ఫైబ్రోసిస్ అకర్స్. అట్లా కాకుండా మనం కోవిడ్ అప్పుడు చూసాము సమ్ బ్యాడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ విచ్ దే డోంట్ ఇఫ్ రిజాల్వ్ అవ్వకుండా ఉంటే దే లీడ్ టు ఫైబ్రోసిస్. అప్పుడు వి మే నీడ్ ఎ ట్రాన్స్ప్లాంట్. అండ్ ఇప్పుడు మన దగ్గర లాస్ట్ 5-6 years నుండి ఇంకొకటి కొత్తగా చూస్తున్నాం ఏంటంటే ఊర్లలో వెళ్ళు ఫార్మర్స్ పెస్టిసైడ్స్ అవి కొట్టినప్పుడు పారాక్విట్ అనే పాయిజనింగ్ ఉంది. సో దే ఆర్ లైక్ మిగతా పాయిజనింగ్కి వీ హ్యావ్ అన్ యాంటీడోట్ బట్ పారాక్విట్ డజంట్ హ్యావ్ అన్ యాంటీడోట్. తీసుకున్నారంటే ఈవెన్ 10 ml or 5 ml ఆల్సో ఇట్ విల్ కాజ్ కంప్లీట్ లంగ్ డ్యామేజ్. అది ఫైబ్రోసిస్ లాగా వెళ్ళి దే నీడ్ ట్రాన్స్ప్లాంట్స్. వాళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్లీ డిఫికల్ట్ బ్యాక్గ్రౌండ్, సో దిస్ కాజెస్ ఎ మేజర్ బర్డెన్ టు దెమ్. సో ఆల్ దీస్ ఆర్ రీజన్స్ వై లంగ్ ఫైబ్రోసిస్ అక్కర్. సో ఫైబ్రోసిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ వై వీ డూ ట్రాన్స్ప్లాంట్స్. ఎందుకంటే ఒకసారి ఫైబ్రోసిస్ వచ్చిందంటే అది ఇర్రివర్సిబుల్ కాదు. దెర్ ఆర్ నో మెడిసిన్స్ ఇన్ ద వరల్డ్ టు రివర్స్ ఫైబ్రోసిస్, ఓన్లీ టు ప్రివెంట్ స్లో అది ప్రోగ్రెషన్ స్లో చేయడానికి వీ హ్యావ్ మెడిసిన్స్. సెకండ్ మోస్ట్ కామన్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ సిఓపిడి అంటాం. సిఓపిడి ఈజ్ లైక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. బట్ ఇన్హేలర్స్ అవన్నీ వచ్చిన తర్వాత సిఓపిడి ఈజ్ స్లైట్లీ బెటర్ మేనేజబుల్ విత్ మెడికేషన్స్ కంపేర్ టు ఫైబ్రోసిస్ అనమాట. బట్ దట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ రీజన్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. థర్డ్ రీజన్ ఏంటంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. మనకి బయట ఉన్న బ్లడ్ ప్రెషర్ని మనం సిస్టమిక్ హైపర్ టెన్షన్ అంటాము. లంగ్ లోపల ఇంకో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, దాట్ ఈస్ పల్మనరీ హైపర్ టెన్షన్. సో ఆ పల్మనరీ హైపర్ టెన్షన్ పెరిగినప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకి మామూలుగా దాని ప్రెషర్స్ విల్ బి 20/5 ఉంటాయి అనమాట. బయట పీపీ విల్ బి 120/80. కొన్నిసార్లు ఈ ప్రెషర్స్ ఎంతగా పెరుగుతాయి అని అంటే ఇట్ విల్ బి లైక్ ఆల్మోస్ట్ బయటవి 90-60కి వచ్చేసి ఇవి 160కి వరకు వెళ్ళిపోతుంటాయి అనమాట. అప్పుడు మెడికేషన్స్ పనిచేస్తే ఓకే, బట్ నాట్ మచ్ ఇంప్రూవ్మెంట్ మెడికేషన్స్ అన్నప్పుడు దాట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై వీ డూ ట్రాన్స్ప్లాంట్స్. ఈ 3 మెయిన్ రీజన్స్ మనకి ట్రాన్స్ప్లాంట్కి. యా మ్యామ్, ఇందాక మనం కోల్డ్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు నెబులైజర్స్ గురించి వచ్చింది. సో కొంతమంది పేరెంట్స్ డాక్టర్స్ని కన్సల్ట్ చేయకుండా ఇప్పుడు వస్తున్న ఏఐ కానీ చాట్‌జిపిటిని యూస్ చేసుకొని దే ఆర్ గివింగ్ నెబులైజర్స్ అనమాట కిడ్స్కి. సో నెబులైజర్ అనేది ఎటువంటి సిచ్యువేషన్లు ఇవ్వాల్సి వస్తుంది అండ్ ఎంత డోసేజెస్ అని ఉంటాయి మ్యామ్ నెబులైజర్ ఇచ్చేటప్పుడు? ఉంటాయి. నెబులైజేషన్లో మనకి యూజువల్గా ఇచ్చేటివి 2 kinds ఆఫ్ మెడికేషన్స్. ఒకటేమో ఎయిర్వే ఓపెనర్స్ అంటాము, ఇంకొకటేమో స్టెరాయిడ్ నెబులైజేషన్స్ ఉంటాయి అన్నమాట. సో యూజువల్లీ నెబులైజేషన్స్ కొంచెం సేఫ్, అంటే వన్స్ ఇన్ 2 to 3 months అట్లా ఒకసారి పెడితే దే ఆర్ నాట్ క్వైట్ డేంజరస్ ఆర్ సంథింగ్. బట్ ఏంటంటే డోస్ ఆఫ్ ద మెడికేషన్ విచ్ వి గివ్ నెబులైజ్డ్ ఫామ్లో ఇచ్చింది విల్ బి మచ్ హయ్యర్ దాన్ ఇన్హేలర్. సో ఇన్హేలర్లో మనం మైక్రోగ్రామ్స్లో ఇస్తాము, బట్ నెబులైజర్కి వచ్చేసరికి అది మిల్లీగ్రామ్స్కు వెళ్ళిపోతుంది డోసేజ్ అనమాట, స్టెరాయిడ్ డోసేజ్. సో ఫ్రీక్వెంట్గా ఎప్పుడు జలుబు చేసినా బిడకాట్ అని కామన్గా అవైలబుల్ ఉన్న నెబులైజర్ బయట. సో ఫార్మసీకి వెళ్ళి నెబులైజేషన్ రెసిపీలు అనగానే బిడకాట్ అని ఇచ్చేస్తారు. సో అది డోసేజ్ ఇస్ మచ్ హయ్యర్ దెన్ వాట్ వి గివ్ త్రూ ద ఇన్హేలర్. సో అంటే ఫ్రీక్వెంట్గా పెడితే ఏంటంటే బియాండ్ సర్టెన్ లెవెల్ చైల్డ్ గ్రోత్ డెవలప్మెంట్ కానీ ఇవి దే గెట్ అఫెక్టెడ్ అండ్ ఓరల్ ఇన్ఫెక్షన్స్ కానీ అవి రావడము ఇవన్నీ విల్ బి దేర్ అనమాట. బట్ డెఫినెట్లీ మచ్ బెటర్ దాన్ సిస్టమిక్ స్టెరాయిడ్స్. ఇంతకుముందు మన ఓరల్ స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళు, బయటకు వెళ్ళగానే ఒకటి ఎకెడ్రాన్ ఇంజెక్షన్ ఆర్ఎంపీ వాళ్ళు అట్లా ఇచ్చేవాళ్ళు పిల్లలకి చాలా మందికి. బట్ కంపేర్ టు దట్ నెబులైజేషన్స్ ఆర్ బెటర్. బట్ వాట్ డోస్ వీ నీడ్ టు టేక్, హౌ ఫ్రీక్వెంట్లీ వీ నీడ్ టు టేక్ మాత్రం డెఫినెట్లీగా హ్యాస్ టు కన్సల్ట్ ఏ డాక్టర్. ద సేఫెస్ట్ నెబులైజేషన్ వాట్ వీ కెన్ గివ్ ఎట్ హోమ్ ఇస్ సలైన్ నెబులైజేషన్. ప్లెయిన్ నార్మల్ సలైన్ తీసుకొని ఒక 2 ml నోస్ బ్లాక్ కానీ లేకపోతే కంజెషన్ లాగా అనిపిస్తే ప్లెయిన్ సలైన్ నెబులైజేషన్ క్యాన్ బి టేకెన్ ఈవెన్ వితౌట్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. బట్ ఇఫ్ యూ ఆర్ రిక్వైరింగ్ ఎనీ మెడికేషన్ దెన్ డెఫినెట్గా పీడియాట్రిక్ డోసెస్ ఆర్ మచ్ డిఫరెంట్ కంపేర్ టు అడల్ట్ డోసెస్. దాట్ హ్యాస్ టు బి కన్సల్టెడ్. యా మ్యామ్, ఇప్పుడు అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బై ఫుడ్ కానీ లేకపోతే ఇంటి పరిసరంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ట్రాన్స్ప్లాంట్ అనేది లైక్ ఒక పర్సన్కి ఇంట్లో అయితే ఇట్స్ లైక్ ఎంటైర్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ ట్రాన్స్ప్లాంటెడ్. సో దే ఆర్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఈవెన్ వెన్ వీఆర్ డిశ్చార్జింగ్ ఎ పేషెంట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత బిఫోర్ సెండింగ్ ద పేషెంట్ హోమ్
విల్ సెండ్ అవర్ కోఆర్డినేటర్ టు చెక్ ద హౌస్ అండ్ సరౌండింగ్స్. ఓకే. ఎందుకంటే సరౌండింగ్స్ మళ్ళీ బర్డ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం దట్ అగైన్ కాజెస్. కొన్నిసార్లు ఏంటంటే వాల్స్ విల్ బి డ్యాంప్, అంటే కొంచెం వర్షం పడితే అట్లా అన్నప్పుడు ఈజీగా ఫంగస్ విల్ గెట్ అది. సో ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లంగ్స్ విల్ బి మోర్ సెన్సిటివ్ దాన్ బేబీ లంగ్ ఇనిషియల్ ఫస్ట్ ఇయర్ స్పెషల్. ఎందుకంటే ఆ టైంలో మనము బాడీ వోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. చిన్న డస్ట్ వెళ్తేనే మనం తుమ్మి తీసేస్తాము. అట్లాంటిది వీఆర్ రీప్లేసింగ్ లంగ్స్. ఆర్గన్స్ రీప్లేస్ చేసినప్పుడు బాడీ విల్ ఫీల్ లైక్ నో దిస్ ఈజ్ నాట్ మై ఆర్గన్, ఐ హ్యావ్ టు ఎక్స్పెల్ ఇట్ అవుట్. సో లైఫ్ లాంగ్ మనం దాన్ని ఒక భ్రమలో పెడతాము దట్ దీస్ ఆర్ యువర్ లంగ్స్, యాక్సెప్ట్ దెమ్ అన్నట్టు. సో దే విల్ బీ ఆన్ పిల్స్ కంటిన్యూస్లీ త్రూ అవుట్ దేర్ లైఫ్. యాంటీ రిజెక్షన్ పిల్స్ ఉంటాయన్నమాట ఎవ్రీ డే. ఈవెన్ దే షుడ్ నాట్ మిస్ ఈవెన్ 1 dose ఆఫ్ ద మెడిసిన్. సో అవి తీసుకున్నప్పుడు ఏంటంటే న్యాచురల్గా బాడీ ఇమ్యూనిటీ విల్ కమ్ డౌన్. అప్పుడు మామూలుగా మనకి జలుబులాగా వచ్చేది వాళ్ళకి నిమోనియా లాగా వస్తుంది. అండ్ లంగ్తో ప్రాబ్లం ఏంటంటే దట్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ విచ్ ఇస్ ఎక్స్పోజ్ టు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. కిడ్నీస్ కానీ లివర్ కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా అది బయట ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. బట్ లంగ్స్, ఆ న్యూలీ ట్రాన్స్ప్లాంటెడ్ లంగ్స్ విల్ బి ఎక్స్పోజ్ టు దట్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ షుడ్ బి డెఫినెట్లీ నీట్. అండ్ ఎనీవన్ విత్ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఉన్న వాళ్ళు దే షుడ్ నాట్ గో నియర్ ద పేషెంట్. వచ్చింది అని అంటే వీళ్ళకి న్యూమోనియాస్ వచ్చేస్తాయి. అండ్ ఈచ్ బౌట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ విల్ కాజ్ సమ్ రిజెక్షన్ ఇన్ ద లంగ్. సో నార్మల్గానే త్రూ అవుట్ వరల్డ్ వైడ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవుట్కమ్స్ విల్ బి లైక్ 7 to 8 years. 50% ఆఫ్ ఇండివిజువల్స్ 7 to 8 yearsలో దిల్ గెట్ సమ్ ఆర్ ది అదర్ ఫార్మ్ ఆఫ్ రిజెక్షన్ లాగా వస్తుంది అనమాట. సో ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఇంకా ఫాస్ట్ అవుతుంది రిజెక్షన్ ప్రాసెస్ అనేది. సో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. వాల్స్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి క్లీన్. మంచిగా ఈవెన్ కిచెన్ ఆల్సో లైక్ స్మోక్ అదంతా షుడ్ నాట్ బి దేర్ ఇన్ ద హోమ్. లైక్ ఎగ్జాస్ట్ అవన్నీ చూసుకుంటాము. అండ్ వ్యాక్సినేషన్స్ అవన్నీ తీసుకోవాలి. ఫ్యామిలీ ఆల్సో షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ అపార్ట్ ఫ్రమ్ ద ఇండివిజువల్. అండ్ రెగ్యులర్ విజిట్స్ అండ్ చెకప్స్, లంగ్ స్కాన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్స్ హోల్ ప్రాసెస్. అండ్ సర్టెన్ ఫుడ్స్ ఆల్సో లైక్, ఎందుకంటే ఈ మెడిసిన్స్ తోటి కొన్ని ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్సెస్ అవన్నీ ఉంటాయి, క్రియాటినిన్ అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి. సో ఇట్ విల్ బి లైక్ విల్ గివ్ అ కైండ్ ఆఫ్ బుక్లెట్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ దెమ్ టు ఫాలో ఆఫ్టర్ ద ట్రాన్స్ప్లాంట్. ఓకే మ్యామ్, నార్మల్గా మన లంగ్స్ని కొంచెం హెల్దీగా మెయింటైన్ చేయాలన్నా, లేకపోతే ఆస్తమా పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ మధ్య. సో ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి, ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ని తీసుకోవాల్సి వస్తుంది? ఆస్థమాటిక్స్కి స్పెసిఫికల్గా అదే ఇందాక చెప్పినట్టు కోల్డ్ అండ్ రిఫ్రిజిరేటెడ్ ఐటమ్స్, మరి చిల్డ్ ఐటమ్స్ కానీ అవి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవాయిడ్ ఆల్ ద ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్. లైక్ మనకి వాటిలలో ఉండే సింపుల్ చిప్స్ అవి చూసుకుంటే వాటిలో లోపల అవి 3 years 3 months 6 months వరకు కూడా దే విల్ బి ప్రిజర్వ్డ్. సో దే యూజ్ ద ప్రిజర్వేటివ్స్ టు ప్రిజర్వ్ దోస్, రైట్? సో సాసెస్ కానీ లైక్ ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రిజర్వ్డ్ ఫుడ్ షుడ్ బి అవాయిడెడ్. అండ్ ఫ్రూట్స్లో చూసుకుంటే బనానా అండ్ గ్రేప్స్ బెటర్ టు అవాయిడ్ దాట్. ఎందుకంటే దే విల్ న్యాచురల్లీ కంటైన్ సల్ఫేట్స్ విచ్ ఇంక్రీజ్ బ్రాంకోస్పాజమ్, అంటే వీజింగ్ లాగా పెంచేది ఉంటుందన్నమాట. దీస్ షుడ్ బి అవాయిడెడ్ టెంపరర్లీ, నాట్ పర్మనెంట్లీ. లైక్ డ్యూరింగ్ అన్ అక్యూట్ అటాక్ అవి అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ బెటర్ టు అవాయిడ్ ఫర్ అన్ ఆస్థమాటిక్ డెఫినెట్లీ. అండ్ వెన్ ఎవర్ దే ఆర్ గోయింగ్ అవుట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి వెళ్తున్నారు, చాలా మంది బైక్ మీద వెళ్తూ ఉంటారు ట్రావెల్ రోజు, అప్పుడు మాస్కింగ్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన దగ్గర ఏంటంటే ఎనీ పర్సన్ గోయింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ vacation, they are coming back with some cold, cough, fever and breathing difficulty, which will be more worse in asthmatic patients. So if you are going to any of such places which are crowded, so like temples kani and crowd, we know like population has increased a lot and people are going out a lot frequently these days. So if whenever you are going to crowded places, better mask yourself. Like even ఫ్లైట్స్లో అయినా సరే, ఫ్లైట్ జర్నీ మనకి సేఫ్ పెద్ద అని కాదు, వీడు నెవర్ నో వాట్ ద అదర్ పర్సన్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్. సో మాస్కింగ్ ఇన్ ఫ్లైట్స్ అండ్ లైక్ ట్రైన్స్లో కానీ అండ్ డ్యూరింగ్ టెంపుల్ విజిట్స్ కానీ లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కానీ ఇవి చేసుకుంటే లైక్ దే విల్ బి మచ్ బెటర్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అండి.